ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము. ఈవెన్ ఇఫ్ దీస్ 3 men, Noah, Daniel and Job, were in it, they could save only themselves, but their righteousness declares the sovereign Lord. Ezekiel chapter 14 verse 14. ఈ రోజుకు గాను ప్రేమగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యానుసారంగా దేవుడు చెప్పినట్లు జీవించేవారు ఎటువంటి భయంకరమైన పరిస్థితి నుండైనా రక్షింపబడతారు. వారిని ఏది కూడా ఏమీ చేయలేదు. యెహెజ్కేలు దర్శనములో దేవుడు నోవాహును, దానియేలును, యోబు పేర్లను ప్రస్తావిస్తాడు. వారి నీతిని బట్టి వారు రక్షింపబడినారు అని చెబుతున్నాడు. లేఖనములో చెప్పబడినట్లు వారు అట్టి దేశములో ఉండగా అని మనం చూడవచ్చు. అట్టి దేశం అంటే ఎటువంటి దేశం, ఎటువంటి ప్రాంతం అని మనము అర్థం చేసుకోవచ్చు. అంటే దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నటువంటి ప్రాంతం, దేవుని మాటలను లెక్క చేయక లోబడక ఉన్నటువంటి దేశం, దేవుణ్ణి విడిచి తమ ఇష్టానుసారంగా జీవిస్తున్న దేశం. అటువంటి దేశంలో వారు ఉన్నప్పటికీ వారు మాత్రం ఎలా ఉన్నారు? నీతితోనే ఉన్నారు, యథార్థతతోనే జీవించారు. ఈ రోజున చాలామంది విశ్వాసులు అంటూ ఉంటారు, లేదా కంప్లైంట్ చేస్తుంటారు. ఏమనంటే, నేను ఆ ప్రాంతంలో ఉన్నాను గనుక నేను భక్తి చేయలేకపోతున్నాను, నేను అటువంటి జాబ్ చేస్తున్నాను గనుక నీతిగా ఉండలేక అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, నా స్నేహితులు ఇలాంటి వారు గనుక నేను వారి వలె మారిపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, నాకు సమయం అనుకూలించదు గనుక ఆదివారం మందిరానికి వెళ్ళలేకపోతున్నాను అని ఇలా రకరకాలుగా వారి పరిశుద్ధతను కాపాడుకోలేక, దేవునిలో నిలవబడలేక అనేక రకాలైన సాకులు చెబుతూ జీవిస్తుంటారు. అయితే వీరిని గూర్చి దేవుడు ఏమంటున్నాడంటే, ఆ ముగ్గురిని చూడండి, వారు దేవుని వ్యతిరేకమైనటువంటి ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ వారు నీతిగానే ఉన్నారు. వారు నీతిగా ఉండబట్టి వారు రక్షించబడ్డారు. వారు ఎటువంటి నీతిని ప్రదర్శించారు? దేవుడు ఎందుకు ఆ సమయంలో ఆ మాటలు చెప్పాల్సి వచ్చిందో అని ఆలోచన చేస్తే, నోవాహు కాలంలో ఆయన ఉన్న ప్రాంతంలో అతను తప్ప అందరూ బహుఘోరమైన పాపం చేస్తున్నారు. వారి ఊహలు, వారి తలంపులు అన్నీ చెడిపోయి జీవిస్తున్నారు. అయినప్పటికీ నోవాహును దేవుడు చూసినప్పుడు నిందారహితుడనై నీతిమంతుడనై ఉన్నాడు. కాబట్టి నోవాహు, అతని కుటుంబం మాత్రమే జలప్రళయం నుండి తప్పించబడింది. దానియేలు గురించి ఆలోచన చేస్తే, ఆ దేశమంతా దేవుని కాక రాజుకు తమ విన్నపములు చెప్పుకోవాలని ఆజ్ఞ పెడితే, దానియేలు మాత్రం తన నీతిని వదలక దేవునికి ముమ్మార్లు ప్రార్థిస్తూ దేవునికి ఇష్టడిగా జీవించాడు. తన పరిశుద్ధతను కోల్పోలేదు. సింహాల బోనులో వేసినప్పటికీ సజీవముగా బయటపడ్డాడు. యోబు కూడా నిత్యము ప్రార్థనతో, స్తుతులతో దేవుణ్ణి ఆరాధించేవాడు. అవిశ్వాసంగా ఉన్న తన కుటుంబం అంతా నశించిపోయినప్పటికీ యోబు మాత్రం రక్షించబడినాడు. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు కూడా తమ తోటి వారిని, తమ ప్రక్కవారిని చూసి తమ నీతిని వదులుకోలేదు, తన పరిశుద్ధతను విడిచిపెట్టలేదు, దేవునికి వ్యతిరేకంగా జీవించను లేదు. ఎందుకంటే వారికి తెలుసు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వలన క్షేమంగా ఉండగలము. ఆయనకి ఇష్టలముగా జీవిస్తే ఎటువంటి ప్రమాదములోనైనా ఆయనే రక్షిస్తాడని. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా ఈ ముగ్గురు భక్తుల వలె ఉన్నావా? లేదా పరిస్థితులకు లోబడి, ఆచారాలకు లోబడి, ఈ లోకానికి ఆకర్షింపబడి నీ యొక్క యథార్థతను విడిచి జీవిస్తున్నావా? ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి కదా, ఆపద దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షిస్తుంది అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు అధికారం ఉందని, ఆస్తి ఉన్నదని, బంధువర్గము సహాయం చేస్తారని దేవునికి లోబడక భక్తిహీనులుగా జీవిస్తే అవి నిన్ను కాపాడలేవు అని తెలుసుకో. నోవాహును కాపాడింది ధనము, ఆస్తి కాదు. దానియేలును కాపాడింది అధికారం కాదు. యోబును కాపాడింది అతని కుటుంబాన్ని, స్నేహితులు కాదు. వారి యొక్క యథార్థమైన ప్రవర్తనే, వారి యొక్క తగ్గింపు గుణమే, వారు దేవునికి లోబడే తత్వమే వారిని రక్షించింది.
కాబట్టి నీవు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎటువంటి ఉద్యోగం చేస్తున్నా, ఎంత సంపాదిస్తున్నా, ఎంత ఆస్తిపరుడవైనా, ఎంత గొప్ప అధికారంలో ఉన్నా ఆ దేవుణ్ణి నువ్వు వదలక నీ యథార్థతను నీవు విడిచిపెట్టకు, నీ భక్తిని నీవు కోల్పోకు. ఎందుకంటే అది దేవుని నీతి అయి ఉన్నది. ఆ నీతి నిన్ను ప్రతి ఆపద నుండి రక్షిస్తుంది, ప్రతి ఉపద్రవము నుండి కాపాడుతుంది. అందు నిమిత్తమున నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. నీ జీవితం దేవుడు చెప్పినట్లుగా ఉండనివ్వు. నీవు చాలా సురక్షితముగా జీవించగలుగుతావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా మరి తండ్రి, నోబాహు, యోబు, దానియేలు గారు ఏ విధంగా అయితే ప్రవ్వా విశ్వాసంలోనూ తండ్రి, భక్తి విషయంలోనూ, యథార్థతలోనూ అయా మరి తండ్రి మీకు నమ్మకంగా ఏ విధంగా అయితే వారు జీవించారో అటువంటి యథార్థత జీవితాన్ని, నీతిగల జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని అయా మరి తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయా ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి. అయా వారు ఏ విషయంలో కూడా ప్రభువా మరి తండ్రి నీతిని తప్పకుండా అయా మరి తండ్రి నీతితో నిజాయితీతో జీవించినట్లుగా కృప చూపించండి. అదేవిధంగా మా ప్రభువా ఈ రోజున బిడ్డలకు ఉన్నటువంటి ప్రార్థన అవసరతల నిమిత్తం ప్రార్థిస్తుండగా తండ్రి గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో మీరు జరిగించండి. ఏ అవసరతలు, ఏ అక్కర్లు బిడ్డలకు ఉన్నవో ప్రభా అయ్యా వారి అక్కర్లన్నిటినీ తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అనారోగ్యముతో ఎందరైతే బిడ్డలు ప్రభా మంచాన పడి ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారిని మీరు లేవనెత్తండి. సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వారిని మీరే స్వస్థపరచమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అప్పుల సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. అప్పు తీర్చుకునే సామర్థ్యము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు వాటన్నిటినీ కొట్టివేయండి నా ప్రభా. సమాధానము కలిగినటువంటి, శాంతి కలిగినటువంటి బిడ్డలుగా వారిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. మీ యొక్క కరుణ కటాక్షము ప్రతి బిడ్డ పైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా ఉద్యోగమును దయచేయండి ప్రభువా. అయా మరి తండ్రి అయా ఉద్యోగంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తీసివేయండి ప్రభువా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి ఏ పని లేక దిక్కు తోచని స్థితిలో బిడ్డలు ఉంటుండగా ప్రభా వారికి ఆదరణ దయచేయండి, నెమ్మదిని దయచేయండి ప్రభా. వారి అవసరతలన్నిటినీ తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే భాగ్యం బిడ్డలకు దయచేయండి నా తండ్రి. అయా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము అయా ప్రతి యవన బిడ్డ కలిగి ఉండునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారందరినీ మీరు కాచి కాపాడండి నా తండ్రి. వారి ప్రయాణం అంతటినీ తండ్రి సుఖముగాను సౌఖ్యముగాను ఉండునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. సువార్థికులను దీవించండి అయ్యా. మిషనరీస్ని ఆశీర్వదించండి. దైవ సేవకులకు మీరు తోడుగా ఉండండి. వారి పరిచర్యను విస్తరింప చేయండి ప్రభా. అనేకులు ప్రభా మరి రక్షణ మార్గములో నడిపించుటకు కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో, విధవరాన్లుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. అనాథలను ఆదుకునే దేవుడవు, విధవరాల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు మీరే తోడుగా ఉండి వారిని నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. భూతగాథ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. వారి పక్షాన తండ్రి మీరే వాద్యమాడి వారిని గెలిపించమని ప్రార్థిస్తున్నాము ప్రభువ. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు నా ప్రభా గర్భఫలము లేక అయా బాధను అనుభవిస్తున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. అద్భుత రీతిగా తండ్రి బిడ్డల యొక్క గర్భాన్ని తెరవమని అయా మీ యొక్క తండ్రి వాగ్దానము బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం. వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క చిత్తమును బిడ్డలకు బయలుపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా మీ చిత్తములో బిడ్డల వివాహం జరుగునట్లుగా కృప చూపించండి
దయచేయండి నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఇంకా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయండి. ఇంకా బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను ప్రేరేపించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఒంటరిగా ఉంటుండగా ప్రభువా అయా మీ యొక్క కరుణ కటాక్షము వారిపైన ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో దీవించండి, అధికారులకు తోడుగా ఉండండి, మీ యొక్క జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయా ఇంకా ఎటువంటి శ్రమలలో, సమస్యల్లో, ఇరుకులలో, ఇబ్బందులలో, శోధనలో, వేదనలో బిడ్డలు ఉంటున్నారో ప్రభువా, ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా. అయా మీ యొక్క సహాయము ప్రతి బిడ్డకు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.